అందరికీ నమస్కారం అండి. నా పేరు కే మరియా. అంగన్వాడీ ఇల్లందు ప్రాజెక్టు సెక్రటరీని. 17-18 మార్చి 2025 సమ్మె ఉన్నది. అంగన్వాడీ టీచర్స్ సమస్యల పైన 2 రోజులు 48 గంటలు సమ్మె జరుగుతున్నది. దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అట్లాగే మా సమస్యలు మార్చి 23న బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చూస్తే మా ఐసిడిఎస్కు ఎలాంటి కూడా బడ్జెట్ కేటాయించలేదు. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ విడుదల చేస్తుంది. కాబట్టి మా డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ 23 ఉన్నవి. ఆ 23 డిమాండ్స్ మీద మేము సమ్మెలోకి వెళ్తున్నాము. స్కూల్ బంద్ చేసి ఆయిలు టీచర్స్ మొత్తము 2 రోజులు సమ్మెలో పాల్గొంటున్నాము. మా డిమాండ్స్కు న్యాయం చేకూరుస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లాగైతే ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము, గత ప్రభుత్వము ఉన్నప్పుడు మేము సమ్మెలో పాల్గొని 24 రోజులు సమ్మె నిర్వహించడం జరిగింది. ఆ సమ్మెకు ఇప్పుడున్న ప్రభుత్వం వారు మా టెంట్ల కిందికి వచ్చేసి మాకు మద్దతు ఇస్తూ, అమ్మ మీ న్యాయమైన డిమాండ్స్కి మేము న్యాయం చేయడానికి మేము గెలిస్తే మీకు న్యాయం చేస్తామని మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచర్స్ అట్లాగే హెల్పర్స్ ఓట్లేసి గెలిపించాము. గెలిపించిన తర్వాత మాకు ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు. అట్లాగే సీతక్క శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినందుకు మేము చాలా సంతోషించాము. అట్లాగే చాలా మేము మా మా బాధ సాధలు తనకు తెలుసు కాబట్టి మాకు న్యాయం జరుగుద్దని మేము ఎంతో ఆశతోటి ఎదురు చూసాము. కానీ ఈరోజు మాకు ఆశ నిరాశగానే నీరుగార్చే విధంగా చేశారు. మాకు ఎలాంటి కూడా ఎన్ని పోరాటాలు చేస్తున్నాం కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. పోరాటాలు చేస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం చీమగుట్టినట్లు కూడా ప్రభుత్వానికి ఉండట్లేదు. కేంద్ర ప్రభుత్వము ఎట్లా అయితే మొద్దుబారినట్లు ఉన్నదో దాన్ని అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లాగే చేస్తున్నది. అట్లాగే మా డిమాండ్లలో మినీ టీచర్స్ని మెయిన్ టీచర్స్గా చేశారే తప్ప కానీ 2 నెలలు మాత్రమే వాళ్ళకు టీచర్ వేతనం ఇచ్చారు. ఇప్పుడు 10 నెలలు ఇంతవరకు వాళ్ళకు వేతనాలు ఇవ్వలేదు. పాత వేతనాలే ఇస్తుండ్రు. మాకు పని ఒత్తిడి బాగా జరుగుతుంది. ఇప్పుడు మినీ టీచర్స్కి వచ్చేసరికి ఆయే పని వాళ్ళే చూసుకోవాలి. మెయిన్ టీచర్ పని వాళ్ళే చూసుకోవాలి. చాలా ఇబ్బందులకు గురవుతూ అట్లాగే అదనం పనులు కూడా చేస్తూ ఉండ్రు. ఈ అదన పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఒత్తిడికి కూడా గురవుతుండ్రు. అట్లాగే మేము చేసే పనులు కాక అదనంగా బయట పనులు కూడా మాకు అప్పచెప్పేసి ఎలక్షన్ల డ్యూటీలు అయితేంటి, బిఎల్ఓ డ్యూటీలు అయితేంటి, రకరకాల సర్వేలు కూడా మాతో చేయించుకుంటూ వెట్టి చాకిరి చేయిస్తూ మాకు కనీసము వాటి నుండి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా అవుతుంది. అటు అధికారులు కూడా మీరు పని చేసినందుకు ఇంత అంతో మేము వేతనం ఇస్తాము అని అంటుంది, కానీ అవి కూడా ఇవ్వట్లేరు. వాళ్ళు కూడా ఉట్టి పుణ్యానికి మాతోటి పని చేయించుకుంటున్నారు. చాలా దారుణమైన పరిస్థితిగా ఏర్పడుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మేము 26,000 సమాన పనికి సమాన వేతనం 26,000 కావాలని మా డిమాండ్. అట్లాగే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మాకేమని చెప్పారనంటే 18,000 మేము ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీ సంవత్సరంన్నరగా వస్తుంది, కానీ ఇంతవరకు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మాకు ఈ పెరిగిన ధరలకు అనుకూలంగా అసలు బ్రతుకు చాలా ఇబ్బందిగా గడుస్తుంది. మాకు ఈ అంగన్వాడీ రంగంలో పనిచేసే వాళ్ళు మొత్తం కూడా మహిళలు. ఈ మహిళలు కూడా ఏంటనంటే చాలా వరకు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు, ఒంటరి మహిళలే ఇందులో పనిచేస్తున్నారు. కానీ వాళ్లకు కుటుంబ భారం చాలా బాగా బాధాకరంగా ఉన్నది. కుటుంబాన్ని ఏలాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ డ్యూటీల ఒత్తిడి వలన వర్క్ కూడా పెంచారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ₹1,00,000 వేతనం ఇచ్చే సాఫ్ట్వేర్లు కూడా చేయలేని పని మాతో చేయిస్తున్నారు యాప్లతోటి. ఈ యాప్లు కూడా సూపర్వైజర్లు కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి ఉన్నది. అలాంటిది కొంతమంది తక్కువ చదువుకున్న టీచర్స్ వాళ్ళ పిల్లలతో చేపించుకుంటూ వాళ్ళ పిల్లలని ఇబ్బంది పెడుతూ అయినా యాప్లు చేస్తున్నారు. ఎందుకంటే మీ వేతనాలు ఆఫ్ చేయబడతాయని కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది.
అలాంటి సందర్భంలో కూడా అంగన్వాడీ టీచర్ తప్పనిసరి పరిస్థితులలో ఆ యాప్లన్నీ కూడా చేస్తుంది. మరి ఈ ప్రభుత్వం అయితే ఏం చెప్పింది, ఈ యాప్లన్నీ మేము తీసేసి ఒకటే యాప్ పెడతామని చెప్పారు. అది కూడా ఇంతవరకు ఏం అమల్లో కాలేదు. కాగా 18,000 వేతనం ఇస్తున్నది ఇది అమలు కాలేదు. ఇప్పుడు మాకు యాప్లు అయితే ఏదైతే మేము ఆఫ్ చేస్తామన్నారో ఆ యాప్లు కూడా ఆఫ్ చేయలేదు. అట్లాగే ఇప్పుడు చాలామంది టీచర్స్ అనారోగ్యంతో గురై హాస్పిటల్ పాలవుతుంది. ఈ వేతనము మాకు ఇప్పుడు ఇచ్చే పాత వేతనము 13,600 రూపాయలు. ఈ 13,600 రూపాయలు ఇందులోనే మేము రిజిస్టర్లు కొనుక్కోవాలి, ఇందులోనే మంత్లీ చివరిలో రిపోర్ట్స్ మేము జిరాక్స్లు చేయించుకోవాలి, ఇందులోనే మేము ఎక్కడ మీటింగ్ ఉందన్న కొలవమని వెళ్ళాలి. ఆ మీటింగ్లో కూడా మేము అన్ని రకాలుగా టీఏలు ఉండవు, డిఏలు ఉండవు, వీటినన్నీ కూడా ఈ వేతనంలో చేయాలి. అట్లాగే మా కుటుంబాలను కూడా ఈ వేతనంతో జీవనోపాధి పొందాలి. దీనికి ఎంత ఇబ్బంది అవుతుందో దయచేసి మీరు ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు ఇప్పుడు 50 సంవత్సరాల సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాం అంగన్వాడీ టీచర్స్. మా యవ్వన దశ అంతా ఈ సర్వీసులనే అయిపోయింది. ఇప్పుడు అనారోగ్యాల పాలు అవుతుంది. కనీసం హాస్పిటల్ పోవాలని అంటే కూడా మాకు వైద్యానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. వైద్యం బయటికి వెళ్ళి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖరీదైన వైద్యం జరుగుతుంది. మేము అటు వెళ్ళలేక ఇటు మా బ్రతుకులు సాగదించుకోలేక చాలామంది అనారోగ్యాల పాలై మరణిస్తూ ఉన్నారు. ఆ మరణానికి కూడా ఆ టీచర్కు 20,000, ఆయమ్మకు 10,000 అని ఈ మట్టి ఖర్చులో కూడా వ్యత్యాసం చూపిస్తూ చాలా అన్యాయం కూడా చేస్తూ ఉన్నారు. ఇన్నేళ్ళు చేసి ఆ టీచరు ఆ ఆయమ్మ సర్వీసు కాకముందే, ఆమె రిటైర్మెంట్ కాకముందే మరణిస్తే కనీసము ఆ 10,000తోటే వాళ్ళు ఆ 20,000తోటే అంత్యక్రియలకు ఇచ్చిన డబ్బులతోటే ముగించుకోవాల్సిన దుస్థితి ఈ రోజుల్లో ఏర్పడ్డది. అదే టీచరు ఆయమ్మ అనారోగ్యంగా ఉంటే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారో వాళ్లకు మనం ఉద్యోగం ఇవ్వాలని మా డిమాండ్ ఉన్నది. దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు. అంటే అన్ని సంవత్సరాలు చేసే వాళ్ళు జీవితాన్ని ముగించుకున్నా కానీ ఎలాంటి ప్రభుత్వం నుండి ఏం పొందలేని దుస్థితి, దౌర్భాగ్యం మా ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్లకు ఇది జరుగుతున్నది. అయితే ఇంకొక విషయం ఏంటన్నదంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, రెగ్యులరేషన్ చెయ్యాలి. అది ఇంతవరకు చెయ్యట్లేదు. ఎప్పుడు చేస్తాము అని అంటుంది. అటు కేంద్ర ప్రభుత్వము అట్లాగే చేస్తూ ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే చేస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కావస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా అట్లాగే మొద్దు నిద్రపోతుంది. అయితే దీన్ని సుప్రీంకోర్టు మాకు ఏనాడో తీర్పిచ్చింది. 2018లోనే ఈ సమాన పనికి సమాన వేతనము ఖచ్చితంగా వాళ్లకు 26,000 ఇవ్వాలి అని ఏనాడో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయినా దాన్ని పక్కదోవ పట్టించేసి ఇంతవరకు జీవో చెప్పేయట్లేదు. రకరకాల పనులు మాకు ఉద్యోగ రీత్యాలో చెప్తా ఉన్నారు, అన్నీ మేము చేస్తూ ఉన్నాము. ఇటు ఇతర పనులు చెప్తుండ్రు, ఇటు ఉద్యోగ సంబంధించిన పనులు చెప్తుండ్రు. ఈ పని ఒత్తిడికి మేము చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నాము. మాకు ఎలాంటి 2017 నుండి కూడా డిఏలు అనేవి ఆఫ్ చేశారు. అంగన్వాడీ సెంటర్స్లో సరైన వసతులు లేవు, బిల్డింగ్లు లేవు, కొన్నే ఉన్నవి, అందులో కూడా సరైన సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఒకటే రూమ్ ఉండి ఆ రూముల్నే వంట వార్పు సామాగ్రి అందులోనే ఉంటుంది, కట్టెలు అందులోనే ఉంటున్నాయి, పొయ్యిలు అందులోనే ఉంటున్నాయి, పిల్లలు తక్కువ ప్రక్కకు ఉంటున్నారు. ఇలాంటిది ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు కనిపెట్టి ఈ ప్రభుత్వాలు మాకు సరైన న్యాయం చేసి మాకు సరైన వసతులు కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఐసిడిఎస్ని నిర్వీర్యం చేసేసి మమ్మల్ని తీసేయాలనే ఒక పెద్ద కుట్ర కూడా జరుగుతుంది. ఈ కుట్రను మేము సహించం. ఐసిడిఎస్ లేనిది మేము లేము, మేము లేనిది ఐసిడిఎస్ లేదు. మా నుండి పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. పేద ప్రజల గురించి మేము సర్వీస్ అందిస్తూ ఉన్నాము. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచ దేశాలు మాతా శిశువు మరణాలు తగ్గించడంలో భారతదేశం ముందడుగేస్తుందని ఎంతో గొప్పగా చెప్పుకున్నారు, అభినందించారు. దాన్ని కూడా ప్రక్కకు పెట్టేసి ఐసిడిఎస్ని నిర్వీర్యం చేయాలనని, మా నోటికాడు బుక్కను కొట్టేయాలని ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. దీన్ని మేము ఊరుకోము. మా న్యాయమైన డిమాండ్లు మీరు ఎప్పుడైతే మీరు ఆలోచించి మాకు బడ్జెట్ కేటాయిస్తారో, మేము కేటాయించని పక్షంలో మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. మేము పోరాటంలో ఖచ్చితంగా చేస్తాము. మాకు బడ్జెట్లో ఇప్పుడు మార్చి బడ్జెట్లో మా ఐసిడిఎస్కు బడ్జెట్ కేటాయించాలి.
మా పని భారాలు కూడా తగ్గించాలి. యాప్లు కూడా ఒకటే యాప్ పెట్టాలి. ఈ 4-5 రకాల యాప్లు పెడితే మేము చేయలేకపోతా ఉన్నాం. చాలా ఇదవుతుంది. ₹1,00,000 ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ కూడా చేయలేని యాప్లు మేము చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని సీతక్క గారు గమనించగలరు. మీరు ఒక దళిత కుటుంబం నుండి వచ్చిన, గిరిజన కుటుంబం నుండి వచ్చిన సీతక్క గారు మాకు ఎంతో ఏదో చేస్తుందని మేము ఎన్నో కలలు కన్నాము. మా కలలన్నీ కూడా నీరు గారిపోయినాయి. దయచేసి సీతక్క గారు మీరైనా ఆలోచించేసి, ఎంతసేపు మభ్య పెడుతుండ్రు. ఇటు మినీ టీచర్స్కి వేతనాలు లేవు, మాకు సరి అయిన వేతనం లేదు. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా మేము జీవించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా న్యాయమైన